విషపూరితమైన పాము ఒక్కసారి కాటు వేస్తేనే బ్రతకడం చాలా కష్టం. అలాంటిది ఒక వ్యక్తికి మాత్రం 172 సార్లు విషసర్పం కరిచినా ఏమీ కాలేదంట. కానీ ఇది నిజం. అమెరికాకు చెందిన ఆ వ్యక్తి నిండు 100 ఏళ్లు బతికాడు. ప్రముఖ స్నేక్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ ప్రకారం అమెరికాకు చెందిన బిల్ హాస్ట్ అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి పాములంటే చాలా ఇంట్రెస్ట్. ఇతని అసలు పేరు ఎడ్వర్డ్ హాస్ట్. 1910లో డిసెంబర్ 30న న్యూ జెర్సీలోని ప్యాటర్సన్లో జన్మించాడు. తనకు ఏజ్ 7 సంవత్సరాలున్నప్పుడు మొదటిసారిగా ఒక పామును పట్టుకున్నాడు. పాములపై ఇంట్రెస్ట్తో హై స్కూల్ చదువును మధ్యలోనే వదిలేసి పాములను పట్టుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఇంకా తను పట్టుకున్న పాములతో చిన్నగా కాటు వేయించుకునేవాడట. తన పరిస్థితి కొంచెం విషమించినట్లు అనిపించినప్పటికీ ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండానే ఆ తర్వాత కోలుకునేవాడట. కరిస్తే విషం ఎక్కువ కదండి. మరి ఈ ఒంటికి ఏ పాము విషం ఎక్కదు. ఒకసారి బిల్ హాస్ట్ పాము విషాన్ని స్వయంగా శరీరంలో ఇంజెక్ట్ చేసుకున్నాడు. ఇలా అతని శరీరంలో యాంటీవీనం రోగనిరోధక శక్తి డెవలప్ అయింది. అందుకే అతనికి పాము విషం ఎక్కదు. ఒకసారి బిల్ హాస్ట్ మోస్ట్ పాయిజనస్ పాముతో కావాలనే 172 సార్లు కాటు వేయించుకున్నాడు. అయినా కూడా అతను చనిపోలేదు. అయితే ఫ్లోరిడాలో అతను మియామి సర్పటేరియం అనే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేశాడు. ఇందులో విషపూరితమైన పాములను పెంచుతూ వాటి నుంచి ముడి విషాన్ని సేకరించేవాడు. పాము కాటుకు విరుగుడు మందు తయారు చేసి ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ఆ విషాన్ని అమ్మేసేవాడు. అలా 1990 వరకు ఎవ్రీ ఇయర్ 36,000 పాయిజనస్ శాంపిల్స్లను చాలా కంపెనీలకు అమ్మాడు. 1954లో చాలా పాయిజనస్ స్నేక్ అయిన బ్లూ కలర్ స్నేక్ కాటు వేసింది. నిజానికి ఇది కరిస్తే ఎవ్వరూ బ్రతకరు, కానీ బిల్ హాస్ట్ మాత్రం బతికాడు. విచిత్రం ఏంటంటే ఇతన్ని కాటు వేసిన పామే 10 రోజుల తర్వాత విషపూరితమైన ఆ పాము చనిపోయింది. చివరికి బిల్ హాస్ట్ 2011లో సహజ మరణం పొందాడు. అప్పట్లో అతనిని స్నేక్ మ్యాన్ అని కూడా పిలిచేవారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డకీ అన్న ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.